ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం. అవును. ఎట్లా నిర్ణయిస్తున్నారు? ఈ ఓటింగ్ సిస్టమ్ ద్వారా. అంటే దానికి ఆధారం ఏంటి అంటే ప్రతి వ్యక్తికి ఒక ఓటు. అవును. అంటే మన కుటుంబంలో నలుగురు ఉంటే ఎవరిది వాళ్ళదే. అంటే అక్కడే మొదలైంది కదా. భార్య భర్త అనేది మనం ఒకళ్ళు అని అన్నప్పుడు, భార్య భర్త కొడుకు అమ్మ నాన్న వీళ్ళందరూ ఒకళ్ళు అన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఓట్లు వేసుకోండి అంటే మీరు అక్కడ విభజన అక్కడే మొదలైంది. కరెక్టే. అంటే ఏంటి? నువ్వు ఎవరికి ఓటేస్తావో వాడు గెలుస్తాడు, ఎక్కువ మంది ఓటేస్తే. తర్వాత రెండోది, మరి ఈ ఓట్లు రావాలంటే రాజకీయ పార్టీలు ఎట్లా చేయాలి అంటే వీళ్ళని ఆకట్టుకోవాలి. అంటే ఏ విధంగా ఆకట్టుకుంటారు? ఏ పథకాలు వాళ్ళకి ఏదో కాదు. పథకాలు ఒకటి, విభజన. విభజన, వీళ్ళని విడగొట్టాలి. ఇప్పుడు ఎట్లా విభజన? ఇప్పుడు మనకి ఉదాహరణకు ఒక కేక్ చూద్దాం. మన ఇవాళ రేపు అంతా బర్త్డేకి ఉంది కదా. ఆ కేక్లో మీరు నలుగురు ఉన్నారు, భాగం పంచుకోవాలి. అంటే 4 పార్టీలు అంటే నంబర్ ఆఫ్ ఓట్ సేమ్ కదండి. ఓకే. ఇప్పుడు ఎలక్షన్లో 1,00,000 ఓట్లు, 1,00,00,000 ఓట్లు, 10,00,00,000 ఓట్లు ఉంటాయి. ఇందులో ఎవరికి ఎక్కువ వచ్చినాయి అనుకో వాళ్ళే గెలుస్తారు, గెలిచినట్టు లెక్క కదా, మెజార్టీ వాళ్ళు. అంటే మీరు ఆ కేక్, మీరు ఓట్లు అంతా కేక్ అయితే మీరు ఎవరికి పెద్ద ముక్క వస్తుందో వాళ్ళు గెలిచినట్టు, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు నలుగురు ఉన్నారు అనుకోండి, 4 భాగాలు అవుతాయి. 4 భాగాల్లో ఎవరు పెద్ద ముక్క అయితే వాళ్ళకి, అంటే ఇప్పుడు 26% ఓట్లు ఎవరికి వచ్చింది అనుకోండి, వాడు గెలిచినట్టే. మిగతా విడివిడిగా ఉన్నా సరే, విడివిడిగా ఉన్నా సరే, అంతే కదా. సో కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, అధికార పార్టీ యంత్రాంగం చేసేది ఏంటి? మనం ఏం చేసినా కానీ సమాజాన్ని ఎంత రకంగా విడగొట్టి మనం ఓట్లు తెచ్చుకోవాలి. అది అందుకోసం ఈ కులాల ప్రకారం విడగొడతారు, మతాల ప్రకారం విడగొడతారు, ప్రాంతీయంగా విడగొడతారు, భాషాపరంగా విడగొడతారు. ఆ తర్వాత ఇప్పుడు మన లైంగిక పరంగా విడగొడతారు. అదంటారా? ఓకే ఓకే. ఇప్పుడు లైంగిక పరంగా ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి మేము ఈ పథకాలు ఇస్తున్నాం. అవునండి. సో ఇప్పుడు మోదీ గారు మేము 33% అని ఆయన పెట్టారు కదా. అవునండి. ఇది ఆడవాడు. సో ఇది ఆడపడుచులకు ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని ప్రతి రాజకీయ పార్టీ, ఇందులో ఒకళ్ళని కాదండి, ఎందుకంటే ఓట్లు కావాలి. ఈ ఆడవాళ్ళని మభ్యపెట్టడం చాలా తేలికండి. వాళ్ళు ఓట్లు, దీన్ని బట్టి ఓట్లు కూడా. సో దాని గురించి ఏదో చేస్తూ మీరు చూడండి, ప్రభుత్వం ఇల్లు ఇస్తున్నప్పుడు చాలా పార్టీలు ఏమంటాయి, మీరు రిజిస్ట్రేషన్ భార్య పేరు మీద చేస్తామని. అంటే ఆ తర్వాత ఆడపిల్ల పుడితే మేము స్కాలర్షిప్ ఇస్తాం, మగపిల్లాడికి ఏమో. సో ఈ విధంగా లైంగికంగా మనల్ని విడగొట్టి భార్యాభర్తల మధ్యలో కూడా ఇది చేసి గొడవలు ఇది చేస్తున్నారు. ఏది? ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దానికి తోడు ఫెమినిజం అనేది ఒకటి మొదలైంది. ఇది ఫెమినిస్ట్ సిస్టమ్ అని. ఏంటి ఫెమినిజం అంటే? ఏంటి? ఉమెన్ ఆర్ ది గౌరవం ఇవ్వాలి, గౌరవం కాదు, ఉమెన్ షుడ్ డామినేట్ ద సొసైటీ. ఓకే. ఫెమినిజం. సో ఈ విధంగా రకరకాలన్నీ. ఈ డెమోక్రసీ కూడా వెస్ట్ నుంచి వచ్చింది కదా, ప్రజాస్వామ్యం మనదే కాదు కదా. ఆ వెస్ట్ కూడా క్రిస్టియన్ లో లేదండి, తర్వాత వచ్చింది అది. సో వచ్చిన తర్వాత ఇలాంటి పోకడలన్నీ మన ప్రపంచం మొత్తం పాకుతున్నాయి. అదే ఇది పాశ్చాత్య సంస్కృతి, అదే పాశ్చాత్య రాజకీయ వ్యవస్థ, అవన్నీ మనకి ఇక్కడికి వచ్చినాయి. తద్వారా ఏంటంటే ఇండివిజువలిజం, అంటే వ్యక్తికి ముఖ్యం. ఇక్కడ కుటుంబం కాదు. మీరు చూడండి, మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఒక్క ఫ్యామిలీ అనే పదమే లేదు. మరి రాజ్యాంగ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో, చట్ట వ్యవస్థలో, ప్రభుత్వ వ్యవస్థలో మీరు కుటుంబాన్ని రక్షిస్తాము, కుటుంబాన్ని దానికి సరి అయిన దానికి వ్యవస్థ కల్పిస్తామని లేనప్పుడు మీకు ఎక్కడ నిలబడదండి కుటుంబం. ఒకప్పుడు మనకేంటి, మన సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు తాత నుంచి మొదలు పెడితే మనవాళ్ళు, మా ముది మనవాళ్ళు కూడా కలిసి ఉండేది. అవన్నీ పోయినాయి. తర్వాత ఏంటి, ఇంకొంచెం చిన్నది అయిపోయింది. తర్వాత తల్లి తండ్రి పిల్లలు అయిపోయారు. ఇప్పుడు అది కూడా కాదు, పిల్లలు పెళ్ళి అయిపోయినా ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉండటం ఇష్టం లేదు. దానికి తోడు మనం చేసిన చట్టాలు ఏంటి,
ఇప్పుడు వరకట్న నిషేధం చేశారు, చాలా మంచిదే. వరకట్నం అనేది ఒక సామాజిక రుగ్మత, అది పోవాలి. కానీ ఏ చట్టం చేసినా కానీ దానికి మనం రెగ్యులర్గా ప్రతి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో దీని దుష్ప్రభావం ఏమైనా ఉందా సమాజం మీద అని ఆలోచించాలి. అది చేయకుండా ఇప్పుడు సెక్షన్ 498A తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇవన్నీ పెట్టేటప్పటికి ఏంటంటే వీటిని ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాటిని దుర్వినియోగం చేస్తూ మగపిల్లల్ని జైల్లో పెట్టించడం, వాళ్ళ అమ్మ నాన్నల్ని జైల్లో పెట్టించడం. తద్వారా ఏమవుతుంది, చాలా మంది మగపిల్లలు అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టపడలేదండి. మా బంధువుల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అంకుల్, ఎందుకు మా ఈ పెళ్లితో నాన్న న్యూసెన్స్, మళ్ళీ కేసు పెడితే మన జైలు పోవాలి, ఎంత న్యూసెన్స్, ఎందుకు న్యూసెన్స్ అని చాలా మంది పిల్లలు. ఆడ కాకుండా మళ్ళీ ఆడపడుచు అత్తగా అది అందరూ కుటుంబం మొత్తాన్ని లోపల పెట్టేస్తారు. సో ఇది ఒక్కోసారి మనకు అనిపిస్తుంది మనము ఏ దిశగా వెళ్తున్నాం. ఇది అభివృద్ధి? మీరు ముందు వేసిన ప్రశ్న ఇదేనా మన అభివృద్ధి? ఇప్పుడు మనకి సమాజంలో ఒకప్పుడు 4 అన్నదమ్ములు ఉన్నా కానీ 4 పిల్లలను ఒకడు కొంచెం అనామకుడైనా లేకపోతే అప్రయోజకుడైనా కానీ కుటుంబం మిగిలిన 3 అన్నదమ్ములు వాళ్ళని కలుపుకొని తీసుకుపోయేది, పెళ్లి చేసుకుని ఆ కుటుంబాన్ని పిల్లల్ని అందరూ కలిసి ఉండేది. ఎందుకంటే అనాథలుగా ఎవరు ఉండకపోయేది, అది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. కానీ ఈనాడు అన్నదమ్ములు ఉండి, అక్కా చెల్లెళ్ళు ఉండి, తల్లిదండ్రులు ఉండి, పిల్లలు ఉండి అనాథలైపోతున్నారు. సో దీనికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థని మనం చిన్న భిన్నం చేసేసాం. అది రక్షింపబడాలంటే ఎలా? అది రక్షింపబడాలంటే నేను ఒక ప్రధానమంత్రి గారికి ఆ స్మృతి ఇరానీ అప్పుడు ఉన్నప్పుడు లెటర్ రాశానండి. అది అంటే మన ప్రభుత్వ దానివల్లనే రక్షింపబడదు, కానీ దేనికైనా కానీ ముందు ఒక మొదటి మెట్టు అనేది ఉంటుంది కదా. అది ఒక పని చేయాలంటే అసలు ఎందుకు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అనేది దాని మీద స్టడీ ఏం చేయలేదు కదా, ఎవరు స్టడీ చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎందుకు మన అప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం సమిష్టిగా ఉన్న కుటుంబాలు ఈరోజు పూర్తిగా సోలిటరీ, అంటే ఒకే మనిషి ఉంటున్నారు ఎందుకు అనేది దాన్ని స్టడీ చేయడం కోసం నేనేమన్నానంటే నేషనల్ కమిషన్ ఫర్ ఫ్యామిలీ, ఎట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఉందో NCF నేషనల్ కమిషన్ ఫర్ ఫ్యామిలీ అదేనే చేయండి. లేకపోతే ఆ ఉమెన్ కమిషన్ పేరును మార్చి నేషనల్ కమిషన్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఉమెన్ అని పెట్టండి. వాళ్ళ ద్వారా మీరు అసలు వాళ్ళు అప్పుడు ఒక కమిషన్ అని ఉంటే వాళ్ళైతే ఒట్టి కూర్చోరు కదండి. గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఒకటి పెడితే వాడైతే ఒట్టి కూర్చోరు. సో వాళ్ళు ఏదో ఒకటి స్టడీ చేస్తారు, ఈ సమాజంలో ఎందుకు ఇలా అవుతుంది, సో దీనికి కావాలి చట్టంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మన ఆర్థిక వ్యవస్థలో లోపాలు ఉన్నాయా, మన ప్రభుత్వ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా, దాన్ని ఎలా సరిదిద్దాలి అనేది చేస్తారని నేను ఇచ్చాను. కానీ ఎవరు చేయరండి, ఎందుకంటే మనము దిగజారుడికి మనం అలవాటు పడిపోయాం. మత్తులో ఉన్న వాళ్ళు ఎట్లయితే రోజు రోజుకి ఇంకా ఎక్కువ వాళ్ళకి మాదక ద్రవ్యాలు అవసరమో అట్లాగే మనం ఒక దిగజారుడు వ్యవస్థకి అలవాటు పడిపోయిన వాళ్ళమే. ఏనాడు కూడా మళ్ళీ మంచి వ్యవస్థ పోవడం అనేది చాలా చాలా కష్టం. అందులో ప్రజాస్వామ్యంలో అది చాలా అవసరం, అది చేయనివ్వదండి. సో అది కానీ బట్ చూద్దాం, మన ప్రయత్నం మనం చేస్తాము కానీ